హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో DJI యాక్షన్ 2 కెమెరా గురించి తెలుసుకోబోతున్నాం. సో బేసిక్గా ఇది రివ్యూ కాదు, జస్ట్ అన్బాక్సింగ్ అనమాట. సో నేను చాలా రోజుల నుంచి ఒక బెస్ట్ యాక్షన్ కెమెరా కోసం వెతుకుతూ ఉన్నాను. అంటే మల్టిపుల్ వీడియోస్ చూస్తున్నాను, మల్టిపుల్ రివ్యూస్ చదువుతున్నాను. సో మల్టిపుల్ వేస్లో నేను ఒక బెస్ట్ యాక్షన్ కెమెరా కోసం సెర్చ్ చేస్తూ ఉన్నాను. అండ్ నా క్రైటీరియా వచ్చేసి ఎక్కువ బడ్జెట్ కూడా నేను పెట్టలేను. సో అరౌండ్ 15,000 కంటే తక్కువ బడ్జెట్లోనే ఒక బెస్ట్ యాక్షన్ కెమెరా నాకు మోటో వ్లాగింగ్ కానీ లేకపోతే జనరల్ వ్లాగింగ్, యూట్యూబ్ వీడియోస్, సో మల్టీపర్పస్గా యూజ్ అవ్వాలి. అండ్ మోర్ ఓవర్ నాకేంటంటే కొంచెం జనాలలో ఒక పెద్ద కెమెరా తీసుకెళ్ళి అందరి ముందు షూట్ చేస్తా కొంచెం హెసిటేట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో నాకు అది కూడా ఉండే, అంటే నా కెమెరా మరీ పెద్దదిగా ఉండకూడదు, ఎంత చిన్నదిగా ఉంటే నేను అంత కంఫర్టబుల్గా క్రౌడ్లో షూట్ చేయగలను అని ఒక ఫీల్ ఉండే. సో ఇవన్నీ నేను కన్సిడర్ చేసుకొని ఒక బెస్ట్ యాక్షన్ కెమెరా కోసం వెతుకుతున్నప్పుడు నాకు DJI యాక్షన్ 2 ఈ కెమెరా దొరికింది. సో దీన్ని నేను ఆర్డర్ పెట్టాను. సో నాకు ఇది వచ్చేసి 13,500 కాస్ట్ అయిందనమాట. ఈ వీడియోలో మనం ఇప్పుడు అసలుకి ఈ DJI కాంబో, ఈ కంప్లీట్ కాంబో సెట్లో మనకి ఏమేమి కాంపోనెంట్స్ వస్తాయి, దీంట్లో ఏమేమి యాక్సెసరీస్ ఉన్నాయి, అండ్ అవి ఎలా వాడాలి, దేనికి ఉపయోగపడతాయి అని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. గుర్తుంచుకోండి, ఇది రివ్యూ వీడియో కాదు, ఓన్లీ అన్బాక్సింగ్ వీడియో. మేబీ దీన్ని నేను కొన్ని మంత్స్ వాడిన తర్వాత డెఫినెట్గా ఒక రివ్యూ వీడియో అయితే చేస్తాను. సో ఇది DJI యాక్షన్ 2 పవర్ కాంబో అనమాట. సో జనరల్గా దీంట్లో డ్యూయల్ స్క్రీన్ కూడా ఉంటుంది. సో నేను మాత్రం సింగిల్ స్క్రీన్ ఆర్డర్ చేశాను, నాకు డ్యూయల్ స్క్రీన్ అవసరం లేదు. సో డ్యూయల్ స్క్రీన్ దీనికంటే ఒక 2,000 ఎక్స్ట్రా అవుతుంది. నాకు ఇది వచ్చేసి 13,500 అయింది. సో డ్యూయల్ స్క్రీన్ మేబీ అరౌండ్ 15,500 అలా అవుతుందన్నమాట. సో ఒకసారి మనం ఈ పవర్ కాంబోలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. బై ద వే ఇట్ ఈస్ 128 GB, అంటే ఇంటర్నల్గా 128 GB ఇంటర్నల్ మెమరీ దీనికి ఇచ్చుంటారు. సో దీన్ని ఫస్ట్ ఓపెన్ చేస్తే మనకి ఇలా 2 బాక్సెస్ ఇచ్చారు. ఒకటి యాక్సెసరీస్ బాక్స్ అండ్ రెండోది యాక్షన్ కెమెరా, మన DJI యాక్షన్ 2 కెమెరా అండ్ బ్యాటరీ మాడ్యూల్ ఉంటాయి ఇందులో. అండ్ ఇది వచ్చేసి హెడ్ బ్యాండ్. సో జనరల్గా మనం సైక్లింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఇంకేమన్నా ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు అలా దీనికి హెడ్కి తగిలిచ్చేసుకొని కెమెరాని ఇక్కడ మౌంట్ చేసేసి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి హెడ్ బ్యాండ్, దీన్ని పక్కన పెడతాను. అండ్ సో మనం మెయిన్ యాక్షన్ కెమెరా, DJI యాక్షన్ కెమెరా బాక్స్ని ఓపెన్ చేస్తే దీని లోపల మనకి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి బ్యాటరీ మాడ్యూల్. సో ఇది బ్యాటరీ మాడ్యూల్ అనమాట, చూస్తున్నారు కదా. సో ఇది ఎక్స్టెండెడ్ బ్యాటరీ మాడ్యూల్. అండ్ దీనికి వచ్చేసి ఇది ప్రొటెక్టివ్ కేస్. సో మనం ఆఫ్ రోడింగ్ అలా చేసేటప్పుడు సేఫ్టీకి ఈ ప్రొటెక్టివ్ కేస్ని దీనికి మనం వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చే కాంపోనెంట్ వచ్చేసి మనకి కెమెరా. సో దిస్ ఈజ్ అవర్ మెయిన్ DJI యాక్షన్ కెమెరా. సో దీనికి కూడా మనకు ఒక ప్రొటెక్టివ్ కేస్ ఇస్తారు. సో సేఫ్ సైడ్కి మనం ఈ విధంగా దీన్ని ప్రొటెక్టివ్ కేస్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది మన DJI యాక్షన్ 2 కెమెరా. చూడటానికి అసలుకి చాలా క్లాసీగా ఉంది, కలర్ కూడా చాలా బాగుంది. అండ్ కెమెరా చూస్తున్నారా, కెమెరా అయితే చాలా చిన్నది కానీ దీని పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుందని రివ్యూస్ చదివాను. బట్ నిజంగానే బాగుంటుందో లేదో మనం రివ్యూ వీడియో అప్పుడు చూద్దాము. సో ఇది చూడండి, దీనికి స్క్రీన్. సో మనకి పవర్ ఆన్ బటన్ ఇక్కడ ఉంటుంది. సో దీన్ని కనుక ప్రెస్ చేసామంటే పవర్ ఆన్ అవుతుంది. మీకు పవర్ ఆన్ అయిన వెంటనే వైబ్రేషన్ వస్తుంది. డైరెక్ట్గా చూడండి, ఇక్కడ మనకి వీడియో చూడండి. అండ్ ఇక్కడ మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనం యాప్ నుంచి కూడా దీన్ని మేనేజ్ చేయొచ్చు. బట్ అది మళ్ళీ చూపిస్తాను. ప్రస్తుతానికి మనం కెమెరాని చూద్దాము. సో చూస్తున్నారు కదా కెమెరా వీడియో. సో ఇక్కడ మనకి వీడియో సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకి సో హియర్ మన రెజల్యూషన్ సెట్ చేసుకోవచ్చు.
సో ఇలా పవర్ రిజర్వ్ అని, ఈ పవర్ రిజర్వ్లో మనం తక్కువ ఫ్రేమ్స్లోకి వెళ్ళామంటే మనకి మెసేజ్ చూపిస్తుంది. ఓకే, సో వీడియో క్వాలిటీ మే ఇంపాక్టెడ్ వెన్ యూ ఆర్ యూజింగ్ ఇన్ పవర్ రిజర్వ్ మోడ్ అని. సో బట్ స్టిల్ ఇది కూడా మంచి క్వాలిటీగా వస్తుంది. అండ్ ఈ విధంగా మనకి చూసినాక 2.7K 4K వీడియోస్. సో ఈ విధంగా మల్టిపుల్ రెజల్యూషన్స్ విత్ డిఫరెంట్ ఫ్రేమ్ రేట్స్ ఈ విధంగా ఉంటుంది. సో మనం 4K రెజల్యూషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ అప్రాక్సిమేట్లీ 6 minutes తర్వాత మనకి ఆటోమేటిక్గా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి ఆటోమేటిక్గా మనకి ఇదే మెసేజ్ చూపిస్తుంది. సో 4K అంటే మనకి చాలా సూపర్ క్వాలిటీ అనమాట. బట్ మ్యాక్సిమం అంత కూడా అవసరం ఉండదు, ఎందుకంటే ముందే మనకి ఇంకా మంచి బెటర్ వీడియో క్వాలిటీ వస్తుంది. అండ్ ఇంకోటి చూసారా, ఇక్కడ మనకి కొన్ని RS అంటే ఇక్కడ మోడ్స్ ఉంటాయి అన్నమాట, స్టెబిలిటీ మోడ్స్. సో రాక్ స్టెబిలిటీ మోడ్ 4Kలో మనకి ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నేను ఇప్పుడు దీన్ని రెజల్యూషన్ తగ్గించేసి 1080 పిక్సెల్ రెజల్యూషన్లో RSలో పెట్టానంటే ఇక్కడ మనకి మల్టిపుల్ మోడ్స్ ఉంటాయి. సో ఆఫ్, స్టడీ అండ్ రాక్ స్టడీ అంటే మనం నడిచేటప్పుడు మల్టిపుల్ షేకింగ్స్ ఉన్నప్పుడు కూడా ఇది చాలా స్మూత్గా కంట్రోల్ చేసుకుంటుంది అనమాట, ఆ వీడియోలో ఆ షేకింగ్స్ కనపడకుండా. సో ఈ విధంగా మనకి మల్టిపుల్ మోడ్స్ అనేవి ఇందులో అవైలబుల్ ఉంటాయి. హారిజాన్ స్టడీ ఈ విధంగా ఇదొకటి. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ చూసినప్పుడు ఇక్కడ మనకి వీడియోస్ అంటే మనం ఆల్రెడీ చేసుకున్న వీడియోస్ అంటే షూట్ చేసిన వీడియోస్ ఇక్కడ అన్నీ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ జూమ్ స్పీడ్ కంట్రోల్ కానీ ఇక్కడంతా చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి పవర్ బ్యాటరీ ఎంత రిమైనింగ్ ఉంది అండ్ ఇక్కడ ఎంత మెమరీ రిమైనింగ్ ఉంది, ఈ విధంగా మల్టిపుల్ ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఇక్కడ చూసినట్టు అయితే మనకి SD కార్డ్, సో మన SD కార్డ్లో ఇన్సర్ట్ అయిందా లేదా ఇక్కడ మనం చూడొచ్చు. ఎంత మెమరీ లెఫ్ట్ ఉంది, SD కార్డ్ నో కార్డ్ ఇన్సర్టెడ్ అని మనకి చూపిస్తుంది కదా ఇక్కడ. సో లాక్ ఓరియంటేషన్, ప్రో, బ్రైట్నెస్, సో ఈ విధంగా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే వాటిని మరీ డీటెయిల్డ్గా అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో వన్స్ మీరు తీసుకున్నప్పుడు కానీ యూ కెన్ డెఫినెట్లీ గో త్రూ ఆల్ దోస్ ఆప్షన్స్ అనమాట. సో ఈ విధంగా మల్టిపుల్ సెట్టింగ్స్ ఉన్నాయి. డెఫినెట్గా మీరు కొన్నప్పుడు ఈ సెట్టింగ్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయండి. మనకి లాక్ ఓరియంటేషన్ వస్తుంది, బ్రైట్నెస్, సో వీ కెన్ అడ్జస్ట్ ద బ్రైట్నెస్. యూసీ 100% ఉంది, ఇప్పుడు మనం బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ప్రో మోడ్ అని ఉంది, ప్రో మోడ్ ఏంటో నాకు కూడా తెలీదు, నేను ఒకసారి యూస్ చేసి మీకు చూపిస్తాను. సో ఇవన్నమాట మోస్ట్లీ మన DJI Action 2 ఉన్న సెట్టింగ్స్ ఇవి. సో ఇప్పుడు మనం దీన్ని బ్యాటరీ మాడ్యూల్ ఇప్పుడు చూస్తున్నారు కదా, బ్యాటరీ 24% ఉంది. సో మనం ఇప్పుడు ఈ బ్యాటరీ మాడ్యూల్ని ఎలాగా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో దీనికి చాలా సింపుల్ అనమాట. మోస్ట్లీ DJI Action 2 కెమెరా అంతా మనకి మ్యాగ్నెటిక్ అటాచ్మెంట్ బేసిస్ మీద ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ కొన్ని మ్యాగ్నెటిక్ స్లాట్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని మ్యాగ్నెటిక్ పిన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఈ విధంగా సింపుల్గా మనం అటాచ్ అయిపోతుంది. ఇది స్టార్టింగ్లో నాకు కూడా చాలా డౌట్ ఉండే, అంటే ఎలా ఉంటుంది, పడిపోతుందేమో, ఊడిపోతుందేమో, అంత స్ట్రాంగ్గా ఉండదేమో అని. బట్ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ మ్యాగ్నెట్ కూడా డెఫినెట్గా మనం రైడింగ్ చేసేటప్పుడు కానీ, ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు కానీ, సో మనకు ఒక అష్యూరెన్స్ వస్తుంది, ఓకే ఇది మనకు ప్రాబ్లం లేదు, పడదు అనే ఒక అష్యూరెన్స్ వస్తుంది. సో దీన్ని మనం సింపుల్గా తీసేయాలంటే మనకి ఇక్కడ బటన్స్ ఉంటాయి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బటన్స్ ఉంటాయి. వీటిని ఇలా నొక్కేసి సింపుల్గా మనం అన్లాక్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి ఈ బ్యాటరీ మాడ్యూల్ కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు గమనించారో లేదో, మనం కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి 56 బ్యాటరీ రిమైనింగ్ అన్నట్టుగా. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ గ్రీన్ కలర్ చూపిస్తుంది, అంటే ఛార్జింగ్ అవుతుంది, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఛార్జింగ్. మన బ్యాటరీ మాడ్యూల్లో ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది 55% ఉంది, మన యాక్చువల్ కెమెరాలో 27% ఉంది అని. సో ఇదనమాట మన బ్యాటరీ మాడ్యూల్ గురించి అండ్ DJI యాక్షన్ కెమెరా గురించి. సో ఈ కెమెరా ఫీచర్స్ ఏంటి, దీన్ని మనం లైవ్లో లేకపోతే బైక్ అటాచ్ చేసినప్పుడు ఎలా యూజ్ చేయాలి, అవన్నీ నేను డెఫినెట్గా ఇంకొక వీడియో చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం మనకి ఏమేమి కాంపోనెంట్స్ వస్తున్నాయి దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఇది చూసాం కదా, మనం DJI పవర్ స్లాట్ విత్
మెయిన్ కెమెరా అండ్ విత్ ప్రొటెక్టివ్ కేసెస్, ఇది ఒక సెట్టింగ్. అండ్ వీటికి కూడా మ్యాగ్నెట్స్ వస్తాయి. మనం వన్స్ వాటి క్యాప్స్ పెట్టిన తర్వాత కూడా వీటికి కూడా మనకి మ్యాగ్నెట్స్ ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా. సో ఈ విధంగా ఇవి కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇక్కడ కూడా మనం టెన్షన్ పడవలేదు పగిలిపోతాయా లేకపోతే పడిపోద్దేమో అని. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ DJI యాక్షన్ కెమెరా. సో చిన్న కెమెరా విత్ ప్రాపర్ అలైన్మెంట్ అండ్ ప్రాపర్ యాక్సెసరీస్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం యాక్సెసరీస్ బాక్స్ ఓపెన్ చేసామంటే దీంట్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. ఈ యాక్సెసరీస్ బాక్స్లో ఈ విధంగా ఒక థ్రెడ్ ఇలా ఇచ్చారనమాట. సో దీన్ని మనం ఇది ఓపెన్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ లాగా ఉంటుంది. సో ఇది 2 కాంపోనెంట్స్ యాక్చువల్గా. దీన్ని కూడా మనం తీసేయచ్చు. సో కంప్లీట్ చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ ఇవి. దీన్ని జనరల్గా మన కెమెరాని ఏం చేస్తామంటే దీన్ని ఎప్పుడైనా మనం ఇక్కడ క్లిప్ కానీ ఏమన్నా స్టాండ్కి ఫిట్ చేసినప్పుడు జస్ట్ ఈ పవర్ మాడ్యూల్ని తీసుకెళ్ళి ఈ విధంగా దీనికి పెట్టేసేయచ్చు. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఈ సిస్టమ్ లాక్ సిస్టమ్ ఏదైతే ఉందో ప్రతిదానికి ఇచ్చారనమాట. ఇలా అన్లాక్ చేసి మళ్ళీ మనం తీసేయచ్చు. చాలా స్ట్రాంగ్గా ఉంది. నాకు తీసేదానికి కూడా చాలా కష్టంగా ఉండింది. సో దట్ గివ్స్ అస్ మోర్ అష్యూరెన్స్, ఓకే మన కెమెరా సేఫ్గా ఉంటుంది అని. సో ఈ విధంగా మనం సెటప్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇది ఎలాగంటే ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నారు కదా, ఈ విధంగా లెట్సే నాకు కెమెరా అలా చేతిలో పట్టుకొని తిరగటం అంటే ఇష్టం ఉండదు. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే నేను ఈ విధంగా కెమెరా వేసేసుకొని థ్రెడ్ మెడలో వేసేసుకొని సో దీన్ని ఈ పోర్షన్ని షర్ట్ లోపలికి పెట్టేసుకొని బయటికి ఈ విధంగా కెమెరా నేను హ్యాంగ్ చేయొచ్చు. సో అప్పుడు నేను ఫ్రీగా నా రికార్డింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ దాని గురించి నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ కూడా చేయలేదు, ఎందుకంటే మన సబ్జెక్ట్నే ఇది షూట్ చేస్తూ ఉంటుంది. సో ఇవి 2 వచ్చాయి దీంతో పాటు. అండ్ దర్ ఈజ్ వన్ పవర్ కేబుల్, మన ఇక్కడ C టైప్ పవర్ కేబుల్ అనమాట, ఛార్జింగ్ కోసం, బ్యాటరీ ఛార్జింగ్ కోసం. సో ఇక్కడ ఉంది మనకి. సో దిస్ ఈజ్ C టైప్ పవర్ కేబుల్. సో మోస్ట్లీ ఇవన్నమాట మనకు వచ్చిన యాక్సెసరీస్. సో దీన్ని వీడియో అంటే లైక్ వీడియో ఎలా ఉంటుంది, మన షూటింగ్ ఎలా ఉంటుంది, దాని గురించి నేను మీకు ఇంకొక సపరేట్గా ఒక వీడియో చేస్తాను. సో ఇప్పటికి మాత్రం దీస్ ఆర్ ద యాక్సెసరీస్ దట్ వీ గాట్ విత్ DJI యాక్షన్ 2 పవర్ కాంబో. సో ఇప్పుడు మనం ఈ యాక్షన్ కెమెరాని DJI యాక్షన్ కెమెరాని ఎలాగా సెట్ చేసుకోవాలో చూద్దాము. సో చూసారు కదా, ఇందాక మనం చూసిన యాక్సెసరీస్లో ఇది మనం ఇలా మెడకేసి వేసుకోవచ్చు. సింపుల్గా ఇలా తీసుకొని మనం ఇలాగ మెడకేసేసుకొని మనం దీన్ని లోపలికి వేసుకోవాలన్నమాట. సో బయటికి కనపడకుండా. అండ్ మనం లోపలికి వేసేటప్పుడు మనం పొజిషన్ సెట్ చేసుకోవాలంటే కెమెరా మనం ఏ పొజిషన్లో ఉండాలి అని దీన్ని పొజిషన్ సెట్ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా పట్టుకొని, సో మనకి ఇందాక చూసినట్టుగా కెమెరాతో పాటే ఇలాగా ఒక మ్యాగ్నెటిక్ హోల్డర్ ఇస్తారు. సో ఈ మ్యాగ్నెటిక్ హోల్డర్ని మనం ఈ విధంగా స్టిక్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, మనం ప్రాపర్గా ఎక్కడికి అక్కడ ఈ విధంగా స్టిక్ చేసేసుకోవచ్చు. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మన కెమెరా, యాక్షన్ కెమెరా ఇటు సైడ్ మనకి మ్యాగ్నెటిక్ ఇటు సైడ్ ఉందో దాన్ని తీసుకొని జస్ట్ సింపుల్గా ఇలాగ మనం పెట్టేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం దీన్ని మొత్తం కంప్లీట్గా రికార్డింగ్ చేసుకోవచ్చు అనమాట.